ఏపీ 10th క్లాస్ 2026 to 2027 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 7th లెసన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను అనమాట. మేడం రైట్స్ ద బస్. సో వచ్చేసరికి ఇందులో పార్ట్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఇది వచ్చేసరికి పార్ట్ 2 అనమాట. ఒకవేళ మీరు పార్ట్ 1 వీడియో కానీ చూడకపోతే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఇంగ్లీష్ ఏపీ 10th క్లాస్ అని ఉంటుంది. సో దానిలో మీరు చూస్తే మీకు పార్ట్ 1 ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడైతే మన స్టోరీని కంటిన్యూ చేద్దాం. ఈ స్టోరీ ఏంటంటే ఒక లిటిల్ గర్ల్ ఉంటుందన్నమాట. తన పేరు వచ్చేసరికి తనకి 18 years, వాలి అనమాట తన పేరు. సో తను ఒక బస్ని రైడ్ చేస్తుంది అనమాట ఫస్ట్ టైం. సో కంటిన్యూ చేద్దాం. హర్ ఫస్ట్ జర్నీ, వాట్ కేర్ఫుల్, time stalking, elaborate plans she had to make for it. She had thriftily saved whatever stray coins came her way, resisting every temptation to buy permanents, toys, balloons and like. అండ్ సో తను కూడా కేర్ఫుల్గా ఏం చేసిందంట, తను ఫస్ట్ టైం తను బస్ ట్రావెల్ చేస్తుంది కదా. సో ఫస్ట్ టైం తనకి డబ్బులు అనేది తక్కువ ఉన్నాయి. సో డబ్బులు కూడా జాగ్రత్తగా అలా దాచుకోని ఉంటారు. ఏంటి బొమ్మలు వచ్చినా ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఎలాంటివి బెలూన్స్ వచ్చినా ఏమి వచ్చినా కొనకుండా దాచుకుంటున్నారు. ఎందుకంటే డబ్బులు తను స్పెండ్ చేస్తుంది అనుకోండి, రిటర్న్ తను రాలేదు, టౌన్కి వెళ్తుంది కదా. సో టౌన్ నుంచి మళ్ళీ బ్యాక్ రావాలంటే డబ్బులు ఉండాలి కదా. తను కొనేస్తే తనకి డబ్బులు ఉండవు. అండ్ ఫైనల్లీ షీ హ్యాడ్ సేవ్డ్ టోటల్లీ 60 పైసా. సో ఫైనల్గా తన దగ్గర 60 పైసా సేవ్ చేసిందంట. How difficult it had been. చాలా కష్టం కదా, particularly that day at the village fair. But she had resolutely stifted a strong desire to ride the merry-go-round. సో merry-go-roundకి వెళ్ళాలని తనకు కనిపించిందట. ఈవెన్ తో షీ హ్యాడ్ ద మనీ, తన మనీ ఉన్నా. ఆఫ్టర్ షీ హ్యాడ్ ఇనఫ్ మనీ సేవ్డ్, her next problem was how to slip out the house without her mother's knowledge. సో డబ్బులంతా సంపాదించిన తర్వాత అసలు తన ప్రాబ్లం ఏంటంటే ఎలా ఇంట్లో వెళ్ళాలి, వాళ్ళ అమ్మకి తెలియకుండా ఎలా ఇంట్లో వెళ్ళిపోయి బస్సు అసలు డ్రైవ్ చేయాలి అంటే ఫాస్ట్ గురించి చెప్తున్నాను అనమాట. బట్ షీ మేనేజ్ దిస్ వితౌట్ టూ మచ్ డిఫికల్టీ. కానీ దాన్ని కూడా మేనేజ్ చేస్తుంది ఏం కష్టం లేకుండా. ఎవ్రీడే ఆఫ్టర్ లంచ్ హర్ మదర్ వుడ్ న్యాప్ ఫ్రమ్ అబౌట్ 1 to 4 or so. సో 4 వరకు అలా ఆమె పడుకుంటుందంట. ఎవ్రీడే లంచ్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మ పడుకునిపోద్దంట. Wally always used these hours for her excursions as she stood looking up from the doorway of her house. అంటే ఎలా ఆమె బస్ ఎక్కింది అనేది పాస్ట్ గురించి చెప్తున్నారనమాట. ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ వెంచర్డ్ అవుట్ ఇన్ టు ద విలేజ్. అయితే ఆ టైంలో ఆమె పడుకున్న టైంలో తిను బయటికి వెళ్ళడం అలా చేసేదంట ఎప్పుడు. సో అలా ఈమె పడుకున్న టైంలో మనం వెళ్ళిపోవచ్చు అని ప్లాన్ చేసిందంట. టుడే దిస్ సేమ్ హవర్స్ కుడ్ బి యూజ్డ్ ఫర్ హర్ ఫస్ట్ ఎక్స్కర్షన్ అవుట్ సైడ్ ద విలేజ్. సో ఈ విలేజ్ నుండి బయటకు వెళ్ళడానికి ఈ హవర్స్, ఇదే సేమ్ హవర్స్ని యూజ్ చేయాలని తను అనుకుంది. ద బస్ రోల్డ్ ఆన్ నౌ కటింగ్ అక్రాస్ అ బేర్ ల్యాండ్స్కేప్. ఒక ల్యాండ్స్కేప్ దగ్గర నుండి అలాగా బస్ వస్తుంది. నౌ రషింగ్ త్రూ అ టినీ హ్యామ్లెట్ ఆర్ పాస్ట్ అండ్ ఓల్డ్ వేసైడ్ షాప్. ఒక వేసైడ్ షాప్ నుంచి అలా వస్తుంది. సమ్ టైమ్స్ ద బస్ సీమ్డ్ ఆన్ ద పాయింట్ ఆఫ్ గోబ్లింగ్ అప్ అనదర్ వెహికల్ దట్ వాస్ కమింగ్ టువర్డ్స్ దెమ్ ఆర్ అ pedestrian crossing the road. But lo, somehow it passed on smoothly, leaving all obstacles safely behind. Obstacles అన్నిటిని వెనకతల నుంచి సేఫ్గా వెళ్తుంది. Trees came running towards them, but they stopped as the bus reached them. సో అలా వీటితోనే చెట్లు కూడా వస్తున్నాయి, బట్ బస్ దాని దగ్గరికి వెళ్ళేసరికి అవి ఆగిపోయాయి. అండ్ సింప్లీ స్టూడ్ దేర్ హెల్ప్లెస్ ఫర్ ఎ మూమెంట్ బై ద సైడ్ ఆఫ్ ద రోడ్ బిఫోర్ రషింగ్ అవే ఇన్ ద అదర్ డైరెక్షన్. సో బస్ ఆగానే అదర్ డైరెక్షన్కి పరిగెట్టకుండా సమ్ టైం కొంచెంసేపు ఆగింది. సడన్లీ వాలీ క్లాప్ ఆఫ్ హర్ హ్యాండ్ విత్ గ్లీ. సడన్గా తను క్లాప్ చేస్తుంది అనమాట తన హ్యాండ్స్ని గ్లీతో. ఏ యంగ్ కౌ టెయిల్ హై ఇన్ ద ఎయిర్ వాజ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్. సో రోడ్డుకి మధ్యలో ఒక చిన్న ఆవు పిల్ల అనమాట అలా పరిగెడుతూ ఉందన్నమాట. రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బస్, బస్సుకు ముందు. ద బస్ స్లోడ్ టు క్రాల్ అండ్ ద డ్రైవర్ సౌండెడ్ హిస్ హార్న్ లౌడ్లీ అగైన్ అండ్ అగైన్. సో అలా బస్ హార్న్ కొడుతూనే ఉన్నాడు. ఆ ఆఫ్ అనేది అలా వచ్చేస్తుంది అనమాట. బట్ ద మోర్ హీ హాంకడ్, సో అలా ప్రెస్ చేస్తున్నాడు. ద మోర్ ఫైట్ అండ్ ద యానిమల్ బికేమ్ అండ్ ఫాస్ట్ ఇట్ గ్యాలోపడ్. సో అతను అలా హార్న్ కొడుతూ ఉంటే అది అలా వచ్చేస్తూనే ఉందంట. ఆల్వేస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బస్, ఎప్పుడు కూడా బస్కి ఫ్రంట్ సైడే. సో ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నాడు కదా, ఆవు అనేది బస్తో పాటు అలా వచ్చేస్తుంది అనమాట. సమ్హౌ దిస్ వాజ్ అ వెరీ ఫన్నీ టు వాలీ. సో అది చాలా ఫన్నీగా అనిపించిందంట వాలీకి. షీ లాఫ్డ్ అండ్ లాఫ్డ్ అంటిల్ దేర్ వేర్ టియర్స్ ఇన్ హర్ ఐస్. సో నవ్వింది అలా కంట్లో వాటర్ వచ్చేసినంత వరకు నవ్విందంట అది చూసి. అండ్ అంటే ఫస్ట్ దీని ఎలా వచ్చింది అనేది మనకి పార్ట్ 2లో మనకి స్టార్టింగ్ వచ్చేసరికి అది చెప్పారనమాట. వాలీ ఎలా వచ్చింది, వాళ్ళ మదర్ పడుకున్న టైంలో వాళ్ళ అమ్మకు చెప్పకుండా చెప్పబెట్టుకుని ఇంట్లో వచ్చింది, విలేజ్ దాటింది.
సో అలా ప్లాన్ వేసుకున్నప్పుడు మనం ఫస్ట్ అనుకున్న ప్లాన్ మీద ప్లాన్ అలా వేసుకొని వచ్చింది. సో ఇప్పుడు బస్సులోకి వచ్చాడు వెళ్ళి, బస్సులో ఇలా ఆవుని చూసి అలా నవ్వుకుంటుంది. హే లేడీ, హ్యావెంట్ యూ లాఫ్డ్ ఇనఫ్, కాల్ ద కండక్టర్. కండక్టర్ చెప్పారనమాట, హే లేడీ, ఏమై ఏంటో అంతలా నవ్వుతున్నా అన్నాడు. ఇంకా నవ్యాలి ఇంకా అన్నాడు. బెటర్ సేవ్ సమ్ ఫర్ టుమారో, కొంచెం దాచుకొని నవ్వుని రేపటి కోసం అని చెప్పారనమాట. అట్ లాస్ట్ ద కౌ మూవ్డ్ ఆఫ్ ద రోడ్. ఆ లాస్ట్ వచ్చేసరికి ఆ ఆవు అనేది వెళ్ళిపోయింది రోడ్ నుండి. అండ్ సూన్ ద బస్ కేమ్ టు అ రైల్ రోడ్ క్రాసింగ్. సో ఆ తర్వాత రైల్ రోడ్ క్రాసింగ్ వచ్చింది. అ స్పెక్ ఆఫ్ ట్రైన్ కుడ్ బి సీన్ ఇన్ ద డిస్టెన్స్. సో చిన్నది ట్రైన్ యొక్క ముందు భాగం అనేది కనిపిస్తుందంట చాలా దూరం నుండి. గ్రోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ హ్యాస్ ఇట్ డ్రూ నియర్. అది అలా దగ్గరికి వస్తున్న దగ్గర నుండి అలా పెద్దది అవుతుందంట. Then it rushed past the crossing gate with a tremendous roar and rattle, shaking the bus. సో వెంటనే బస్ అనేది అలా ముందు నుండి అలా వెళ్ళిపోతుండగా అలాగా షేక్ అయిందనమాట. బస్ అంటే ఆ వైబ్రేషన్ పెద్ద సౌండ్, ట్రైన్ పెద్ద సౌండ్ అలా వెళ్ళగానే బస్ అనేది షేక్ అయిందట. దెన్ ద బస్ వెంట్ ఆన్ అండ్ పాస్డ్ ద ట్రైన్ స్టేషన్. అప్పుడు వెంటనే బస్ ముందుకు వెళ్ళి ఆ ట్రైన్ స్టేషన్ని దాటి వెళ్ళిపోయింది. ఫ్రమ్ దేర్ ఇట్ ట్రావెల్డ్ అ బిజీ వెల్ లైడ్ అవుట్ షాపింగ్ స్ట్రీట్ అండ్ టర్నింగ్ ఎంటర్డ్ అ వైడర్ త్రూ ఫే. సో తర్వాత వచ్చేసరికి ఒక షాపింగ్ వీధికి లోకి వచ్చిందనమాట. సచ్ బిగ్ బ్రైట్ లుకింగ్ షాప్స్, పెద్ద బ్రైట్గా బాగున్నాయంట షాప్స్ అనేవి. వాట్ గ్లిటరింగ్ డిస్ప్లేస్ ఆఫ్ క్లాత్ అండ్ అదర్ మెర్చండైజ్, సచ్ బిగ్ క్రౌడ్స్. సో పెద్ద ఎక్కువ జనాల క్రౌడ్స్ గుంపులుగా అలా బట్టలు కొనుక్కోవడానికి గట్రా డిస్ప్లే ఉంటే వెళ్తూ ఉన్నారనమాట. స్ట్రంగ్ డంప్ విత్ వండర్, వాలి గ్యాప్డ్ అట్ ఎవ్రీథింగ్. దెన్ ద బస్ స్టాప్డ్ అండ్ ఎవ్రీ వన్ గాట్ అప్ ఎక్సెప్ట్ వాలి. సో బస్సు ఆగిపోయింది, అందరూ కూడా దిగిపోయారు ఎక్సెప్ట్ వాలి తప్ప. వాలి బస్సు దిగలేదు. ఆ టౌన్లో తనకు ఎవరో తెలియదు కదా, సో తను బస్సు దిగలేదు. హే లేడీ, సెడ్ ద కండక్టర్, ఆర్ంట్ యూ రెడీ టు గెట్ ఆఫ్? దిస్ ఈజ్ ఫార్ హ్యాస్ యువర్ 30 పైసా టేక్స్ యూ. సి నీ 30 పైసెస్ ఇక్కడ మాత్రమే తెస్తే దిగు అని కండక్టర్ చెప్పారనమాట. నో, వాలి సెడ్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఆన్ దిస్ సేమ్ బస్. నేను ఈ సేమ్ బస్లోనే వెనక్కి వెళ్ళాలనుకుంటున్నాను వాలి చెప్పిందంట. She took another 30 paisa from her pocket and handed the coins to the conductor. ఇంకో 30 పైసెస్ తీసి కండక్టర్కి ఇచ్చిందంట. సో ఎంత బాగా ప్లాన్ వేసిందో చూసారు. ఆ చిన్నప్పుడు ఆ టైంలోనే తనకు అంత ఐడియా ఉందో దిక్కకూడదు అని. సో నో, నథింగ్స్ ద మ్యాటర్, ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ హ్యావింగ్ అ బస్ రైడ్, దట్స్ ఆల్. అసలు ఏమీ లేదు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఒక బస్ జర్నీ చేయడం కోసం ఇక్కడంతా వచ్చానని చెప్పిందంట. డూ యూ వాంట్ టు హ్యావ్ అ లుక్ అట్ ది సైట్స్ దట్ యు ఆర్ హియర్? నువ్వు ఇక్కడే ఉన్నావు, చూడాలనుకోవట్లేదా మరి అని చెప్పారంట కండక్టర్. నెక్స్ట్ డోంట్ యూ అంటే నీకు చూడాలని లేదా అని చెప్పారు. ఆల్ బై మైసెల్ఫ్, ఐ వుడెంట్ మచ్ టు అఫ్రైడ్, గ్రేట్లీ అమ్యూజ్డ్ బై ద గర్ల్స్ వే ఆఫ్ స్పీకింగ్. సో ఏంటి నేను వెళ్ళి చూడాలి? నేనా? అమ్మో నాకు భయం, నేను వెళ్ళి అక్కడంతా తిరగలేని టౌన్లో అని చెప్పిందంట. ద కండక్టర్ సెడ్, బట్ యూ వేరెంట్ అఫ్రైడ్ టు కమ్ ఇన్ ద బస్. బట్ నీకు భయం లేకుండా మరి బస్సు ఎక్కి వచ్చిందనివి భయం లేకుండా టౌన్లోకి వెళ్ళడానికి ఏమి అక్కడంతా తిరిగి చూడొచ్చు కదా అని అన్నారంట. నథింగ్ టు బి అఫ్రేడ్ ఆఫ్ అబౌట్ దట్, షీ ఆన్సర్డ్. దానికి ఏం భయమే ఉండదు అసలు అని తను చెప్పిందంట. వెల్ దెన్ వై నాట్ గో టు దట్ స్టాల్ ఓవర్ దేర్ అండ్ హ్యావ్ సంథింగ్ టు డ్రింక్. సో అయితే మరి ఎందుకు కొంచెం దిగి తాగడానికి డ్రింక్ వెళ్ళి తాగొచ్చు కదా అని అన్నారంట. నథింగ్ టు బి అఫ్రోడ్ ఆఫ్ అబౌట్ దట్ అయితే, దానివల్ల ఏమీ భయమే అయ్యింది కదా, ఇక్కడికి వెళ్ళి షాప్కి వెళ్ళి సంథింగ్ తాగేసి రావచ్చు కదా అని చెప్పారు. ఓ నో, ఐ కుడెంట్ డూ దట్. వెల్ దెన్ లెట్ మీ బ్రింగ్ యూ అ కోల్డ్ డ్రింక్. లేదు నేను అలా చేయలేనని తను చెప్పిందంట. అప్పుడే తను అన్నాడు, అయితే నేను నీకు ఒక చల్లని డ్రింక్ తెస్తాను అన్నాడంట కండక్టర్. నో, ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ మనీ, జస్ట్ గివ్ మీ మై టికెట్, దట్స్ ఆల్. లేదు నా దగ్గర డబ్బులు లేవు, జస్ట్ నా టికెట్ ఇవ్వండి నాకు, అంతే చాలు అన్నదంట. ఇట్ విల్ బీ మై ట్రీట్ అండ్ నాట్ కాస్ట్ యూ ఎనీథింగ్. నేను నీకు ట్రీట్ ఇస్తా, ఏం డబ్బులు అడగను, ఓకేనా అన్నారట. నో షీ సెడ్ ఫిల్మ్లీ, ప్లీజ్ నో, వద్దు అని మొహమాటంగా చెప్పింది. నాకు వద్దు అని చెప్పింది. ద కండక్టర్ స్ట్రగల్డ్ అండ్ దే వెయిటెడ్ అంటిల్ ఇట్ వాస్ టైమ్ ఫర్ ద బస్ టు బిగిన్ ద రిటర్న్ జర్నీ. సో కండక్టర్ అలా స్ట్రగుల్ అలా ఆగారంట. బస్ జర్నీ అంటే వెంటనే స్టార్ట్ చేశారు కదా, 5 minutes అవుతారు. సో ఆ 5 minutes అలా ఆగి మళ్ళీ బస్ జర్నీ స్టార్ట్ అయినంత వెయిట్ చేశారు. అగైన్ దే వేర్ నాట్ మెనీ ప్యాసింజర్స్. మళ్ళీ అక్కడ ఎక్కువ ప్యాసింజర్స్ లేరు, తక్కువ ప్యాసింజర్స్. వోంట్ యువర్ మదర్ బీ లుకింగ్ ఫర్ యూ? సో వెంటనే కండక్టర్ అన్నారనమాట, మీ అమ్మ నీ కోసం చూడదా అన్నారంట. వెన్ హీ గేవ్ ద గర్ల్ హర్ టికెట్. సో టికెట్ ఇస్తున్నప్పుడు అలా చెప్పారనమాట. నో వన్ విల్ బీ లుకింగ్ ఫర్ మీ, షీ సెడ్.
ఎవరు నా కోసం ఎదురు చూస్తూ ఉండరు అని తను చెప్పిందంట. ద బస్ స్టార్టెడ్ అండ్ అగైన్ దేర్ వేర్ ద సేమ్ వండర్ఫుల్ సైట్స్. మళ్ళీ బస్ స్టార్ట్ అయింది, మళ్ళీ అగైన్ ఎప్పుడు కూడా అలా వండర్ఫుల్ సైట్స్ అంటే దృశ్యాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. Wally wasn't bored in the slightest and greeted everything with the same excitement she would felt the first time. సో ఏమి తను బోర్గా ఫీల్ అవ్వాలి, ఆల్రెడీ ఫస్ట్ టైం చూసాను కదా ఇప్పుడేం చూస్తాను బోర్గా ఫీల్ అవ్వలేదు. సో అదే ఫస్ట్ టైం ఆ ఎగ్జైట్మెంట్తోనే వా అని అలా చూస్తూనే ఉందట. బట్ సడన్లీ షీ సా యంగ్ కౌ లయింగ్ డెడ్ బై ద రోడ్ సైడ్ జస్ట్ వేర్ ఇట్ హ్యాడ్ బీన్ స్ట్రక్ బై సమ్ ఫాస్ట్ మూవింగ్ వెహికల్. సో అప్పుడే అలా తను కిటికీలను చూస్తూ ఒక ఆవును చూసిందట. ఒక చిన్న ఆవు చనిపోయిందట రోడ్డు పక్కన. అంటే ఏదో ఒక వెహికల్ ఫాస్ట్గా వెళ్తున్న వెహికల్ దాన్ని గుద్దేసింది అనమాట. Is it the same cow that ran in front of the bus on our trip to town? She asked the conductor. సో కండక్టర్ని పిలిచి అడిగిందంటే ఇది ఆ కవ్వైనా ఆ ఆవైనా మన ముందు వచ్చి పడిగెట్టింది కదా ఇందాక తనేనా ఇది అని అడిగిందంట. ది కండక్టర్ నాడెడ్ అండ్ షీ వాజ్ ఓవర్కమ్ విత్ సాడ్నెస్. సో కండక్టర్ కాదని చెప్తారంట. వెంటనే తిను సాడ్గా అయిపోయిందంట. What had been a lovable, beautiful creature just a little while ago had now suddenly lost its charm and its life looked so horrible. సో ఓన్ అనగానే తిను బాధపడింది అనమాట. సో ఎంత అందమైన మంచిది కొలిసేపటి ముందు బాగా కదిలింది కదా, సో ఇప్పుడు ఎలాగయ్యింది ఏంటి అయ్యో చాలా బాధగా ఉందని బాధపడ్డదట. సో ఫైటింగ్ హ్యాస్ ఇట్ లే దేర్. సో అక్కడ పడుకోవడం చాలా బాధగా ఉందండి. ద లెగ్స్ స్ప్రెడ్డింగ్ అ ఫిక్స్డ్ స్టేర్ ఇన్ ఇట్స్ లైఫ్లెస్ ఐస్. సో దాన్ని ప్రాణం లేని దాని కళ్ళని చూసింది. అంత బ్లడ్డే అక్కడంతా ఉంది, బ్లడ్ ఆల్ ఓవర్ ద బ్లడ్డే అంతా ఉంది. ద బస్ మూవ్డ్ ఆన్. ద మెమరీ ఆఫ్ ద డెడ్ కౌ హంటెడ్ హర్. సో బస్ అనేది వెళ్ళిపోయింది కానీ ఆ మెమరీ మాత్రం చనిపోయిన ఆవు గురించి మాత్రం అలా తను ఆలోచించుకొని ఉండిపోయింది అనమాట. డాంపెనింగ్ హర్ ఎక్స్క్యూజియం షీ నో లాంగర్ వాంటెడ్ టు లుక్ అవుట్ ద విండో. సో వెంటనే తను బాధలో ఉండిపోయి మరి బయటికి చూడడం ఆన్సింది అనమాట విండోలో వెళ్ళి. షీ సాట్ ద గిల్డ్ to her seat until the bus reached her village at 3:40. She stood up. సో అలా తన విలేజ్కి వచ్చినంత వరకు అలా సాడ్గా అలా ఉండిపోయిందంట. సో 3:40 అయ్యేసరికి వాళ్ళ విలేజ్ దగ్గరికి వస్తుంది అనమాట. సో వెంటనే సీట్లు వెళ్ళి నించింది అండ్ స్ట్రెచ్ హెల్త్ సార్. సో లెక్క అమ్మాయి బద్దతలు తీసింది అనమాట. దెన్ షీ టర్న్ టు సీ ద కండక్టర్ అండ్ సెడ్ వెల్ సో ఐ హోప్ టు సీ యూ అగైన్. సో వెళ్ళిపోతూ నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అనుకుంటున్నాను సార్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఓకే మేడం he answered her smiling. సో అతను కూడా నవ్వుతూ ఓకే అండి అలాగే మేడం అని అన్నాడు అనమాట. వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ అ బస్ రైడ్ కమ్ అండ్ జాయిన్ us అండ్ డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ యువర్ ఫేర్. సో అతను చెప్పాడంట నవ్వుతూ సరే అండి మీకు ఎప్పుడైతే మళ్ళీ బస్ రైడ్ చేయాలనిపిస్తే మళ్ళీ రండి మాతో జాయిన్ అవ్వండి కానీ మీ డబ్బులు తెచ్చుకోవడం మాత్రం మర్చిపోకండి అని చెప్పారంట. షీ లాఫ్డ్ అండ్ జంప్డ్ డౌన్ ఫ్రమ్ ద బస్. సో నవ్వుతూ బస్ నుండి కిందకి జంప్ చేసింది అనమాట. బస్ ఆగిపోయిందిలేండి. దెన్ అవే షీ వెంట్ రన్నింగ్ స్ట్రైట్ ఫర్ హర్ హోమ్. సో వెంటనే తను దిగి పరిగెత్తుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేసింది. వెన్ షీ ఎంటర్డ్ హర్ హౌస్ షీ ఫౌండ్ హర్ మదర్ అవేక్ అండ్ టాకింగ్ టు వన్ ఆఫ్ వాలీస్ ఆన్స్. సో వెళ్ళగానే ఏమైందంటే వాళ్ళ మదర్ లెగుస్తుందంట. వాళ్ళ మదర్ ఎప్పుడు 4 o'clock లెగుస్తారని ప్లాన్ వేసుకొని ఉంటుంది. బట్ వాళ్ళ అమ్మ లెగిస్తూ ఉన్నారు, తిరిగేస్తూ ఉన్నారు. ఎవరితో ఒక ఆంటీతో మాట్లాడుతున్నారంట, వాలి వాళ్ళ ఆంటీతో. The one from South Street నుంచి వచ్చిన ఆంటీతో. దిస్ ఆంట్ వాజ్ అ రియల్ చాటర్ బాక్స్. ఆంటీ అంటే పెద్ద సోది డబ్బా అంట. నెవర్ క్లోజింగ్ హర్ మౌత్ వన్స్ షీ స్టార్టెడ్ టాకింగ్. ఒక్కసారి నోరు మొదలుపెట్టి మాట్లాడితే అస్సలు నోరే ఆపదలా డబ్బా డొక్కులా మాట్లాడుతూనే ఉంటుందంట. అండ్ వేర్ హ్యావ్ యూ బీన్ సెడ్ హర్ ఆంట్ వెన్ వాలి కేమ్ ఇన్. సో వెంటనే వాలి తన ఇంటి లోపలికి రాగానే ఆవిడ అన్నదంట ఎక్కడ ఉన్నాను ఇంతసేపు అన్నదంట. షీ స్పోక్ వెరీ క్యాజువల్లీ నాట్ ఎక్స్పెక్టింగ్ అ రిప్లై. చాలా క్యాజువల్గా మాట్లాడిందంట, ఇంకో రిప్లై ఎక్స్పెక్ట్ చేయకుండా. సో వాలి జస్ట్ స్మైల్ నవ్విసిందంట. అండ్ హర్ మదర్ అండ్ ఆంట్ వెంట్ ఆన్ విత్ ది కాన్వర్సేషన్. సో నవ్విసిందంట, ఏం చెప్పలేదంటే నవ్విసిందంట. సో మళ్ళీ వాళ్ళ అమ్మ ఆంటీ అలా కాన్వర్సేషన్ వాళ్ళ మాటల్లో అలా ఉండిపోయారు. ఎస్ యువర్ రైట్ హర్ మదర్ సెడ్. సో మెనీ థింగ్స్ ఇన్ అవర్ మైండ్స్ మిక్స్ అండ్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్. అవును చాలా ఉన్నాయి మన ప్రపంచం చుట్టూ అలా అనేదో మాట్లాడుకుంటున్నాం. హౌ కెన్ వి పాసిబుల్లీ నో అబౌట్ ఎవ్రీథింగ్. అన్నిటి గురించి మనకు తెలియడం ఎలా? అండ్ ఈవెన్ వెన్ వీ డూ నో అబౌట్ సంథింగ్ వీ ఆఫ్టన్ కాంట్ అండర్స్టాండ్ ఇట్ కంప్లీట్లీ. కెన్ వీ? సో మనం ఏదైనా తెలుసుకోవాలని చూసినా అంత ఈజీగా మనకు అండర్స్టాండ్ అవ్వదు, అంతే కదా, మనం అలాగే కదా అని వాళ్ళ అమ్మ చెప్పింది. ఓ ఎస్ బ్రీతెడ్ వాలి. వాళ్ళ అమ్మ అవునవునని అమ్మని రిలాక్స్ తీసుకుని అమ్మ మర్చిపోయాలి ఆ సంగతి అని. వాట్ ఆస్కర్డ్ హర్ మదర్. ఏంటి అని వాళ్ళ అమ్మ అడిగిందంట. వాట్
వాట్ ఈస్ దట్ యూ సే, ఏం చెప్పావు నువ్వు అన్నదంట. హూ సెడ్ వాల్యూ, హూ అనిస్తుందట. ఐ వాజ్ జస్ట్ అగ్రీయింగ్ విత్ వాట్ యూ సెడ్ అబౌట్ థింగ్స్ హ్యాపెనింగ్ వితౌట్ అవర్ నాలెడ్జ్. మన చుట్టూ అవుతున్నవి మనకు తెలియకుండా జరుగుతానే దాన్ని మీరు అన్నారని దాన్ని యాక్సెప్ట్ చేస్తే అవును కరెక్టే అన్నానమ్మా అని చెప్పింది వాళ్ళు. జస్ట్ చిట్ ఆఫ్ ఎ గర్ల్ షీ ఈజ్ సెడ్ హర్ ఆంట్. సో వాళ్ళ ఆంట్ అంత అసలే చిన్నపిల్లలుగా అంటుంది అని అన్నదంట. అండ్ ఎట్ ఇప్పటికీ లుక్ హౌ షీ పోక్స్ హర్ నోస్ ఇంటూ అవర్ కాన్వర్సేషన్. మనం మాట్లాడుతున్నా సరే తన ముక్కును చూడు అలా పొడుచుకుంటుందని వాళ్ళ ఆంటీ అన్నదంట. జస్ట్ హ్యావ్ టు షీ వేర్ గ్రోన్ లేడీ. తను ఎంత పెద్ద అయిపోయినా ఏంటో చిన్నపిల్లల వేషాలు ఏంటి అని వాళ్ళ ఆంటీ అన్నదంట. వాలీ స్మైల్ టు హర్ సెల్ఫ్, తను నవ్వుకుందంట. షీ డిడెంట్ వాంట్ దెమ్ టు అండర్స్టాండ్ హర్ స్మైల్. వాళ్ళు తన నవ్వుకు వెనుకున్న అర్థాన్ని తెలుసుకోవడం అనేది తినికి ఇష్టం లేదు. బట్ దెన్ దేర్ వాజంట్ మచ్ ఛాన్స్ ఆఫ్ దట్ వాజ్ డే. కానీ ఆ ఛాన్స్ కూడా లేదు వాడు తెలుసుకోవడానికి. ఏమైనా ఛాన్స్ ఉందా అని ఆపేశారు. సో ఇది స్టోరీ అనమాట. చాలా బాగుంది కదా, ఇంట్రెస్టింగ్గా. అంటే ఇక్కడ వాలి అనే అమ్మాయి చిన్న పాప, బట్ చిన్న పాప అయినా తనంతటిగా తను ఎవరి హెల్ప్ ఏదో తనంతటికి తను సేకరించుకొని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని ప్లాన్ చేసుకొని తనంతటిగా తన హెర్ సెల్ఫ్ ఇంతవరకు వెళ్ళి బస్ జర్నీ చేసి వచ్చింది. అందులో కూడా దట్టు మిడిల్ బస్ జర్నీలో కూడా ఏమైనా బొమ్మలు ఇవన్నీ వచ్చినప్పుడు తన డబ్బుల్ని స్పెండ్ చేసి ఇంత డబ్బులు అడగకపోతే మళ్ళీ వెనక్కి రాలేదు. సో అలా కేర్ఫుల్గా తను టెంప్ట్ అవ్వకుండా కేర్ఫుల్గా డబ్బులు యూజ్ చేసింది. ఈవెన్ కండక్టర్ తను ఫ్రీగా డ్రింక్ ఇస్తానన్నా అంటే స్ట్రేంజర్ కండక్టర్ తను ఎప్పుడూ తెలిసినాడు కాదు కదా, తను బస్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు తెలిసినాడు. సో స్ట్రేంజర్స్ ఆఫర్ చేసింది ఏంటి తీసుకోకూడదు నాలెడ్జ్తో పాటు తనందుకు వద్దు నో ప్లీజ్ వద్దు అని చెప్పేసింది. సో చూసారు ఎంత స్మార్ట్ అంటే తిను ఇయర్స్ ప్రకారం చిన్నదైనా తిన మైండ్ మాత్రం చాలా ఇంటెలిజెంట్, గ్రోన్. షీఈ్ అ గ్రోన్ లేడీ, షీఈ్ రైట్ కదా. సో చాలా బాగుంది కదా ఈ స్టోరీ. సో ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కావాలంటే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.